కేసీఆర్ విషయంలో పవన్ కళ్యాణ్ మాటలు నమ్మవద్దు. కేసీఆర్ విషయంలో ఇక్కడ ఏమీ జరగటం లేదు, భూ కబ్జాలు జరగటం లేదు. ఆంధ్ర వాళ్ళని తెలంగాణ బిడ్డలు ఎప్పుడు బెదిరించలేదు, ఎప్పుడు కొట్టలేదు, ఎప్పుడు చంపలేదు. ఇక్కడ ఒకే ఒక్క హత్య జరిగింది, అది జూనియర్ ఎన్టీ రామారావు గారిది. ఎన్టీ రామారావు గారు మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అయిపోయాడు చంద్రబాబు దెబ్బకి. తర్వాత కృషించి చచ్చిపోయాడు. ఆ చావు కారణం చంద్రబాబు నాయుడు. ఇదే ఘోరాది ఘోరమైంది. దీన్ని నువ్వు ఖండిస్తుంటే ఆ అప్రిషియేటివ్ నీ పాదాలు దండం పెట్టేవాడిని. ఎవరైతే నీ పక్కన ఉన్నాడో పరమ దుర్మార్గాలు చేస్తుంటే ప్రతిసారి అతన్ని ఏదో ఇండైరెక్ట్గా సానుభూతి చూపిస్తూ పొగుడుతూ ఉన్నావే. ఏ మాట ఒక మాట జారుకొని నేను నా ప్రజలంటూ తిరుగుతున్నా. జగన్ మాత్రం ప్రతిసారి ఏదో ఏలు పెట్టి కెలుగుతున్నావే. అంతవరకు కెలుకు. మీ రాజకీయాలు మీరు చూసుకోండి, తప్పలే మీ రాజకీయాలు. నువ్వు జగన్ డైలీ తిట్టు, రోజువారీకి తిట్టు, చంద్రబాబు పొగుడు, కానీ ఇలాంటి దుర్మార్గాలు చేయొద్దు. ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తేవద్దు. మేము ఇక్కడ నలిగిపోతాం, మేము ఇక్కడ చచ్చిపోతాం. పవన్ కళ్యాణ్ నీ పాదాల సాక్షిగా చెప్తున్నా, ఇలాంటి వక్రమైన మాటలు మళ్ళీ మాట్లాడొద్దు. నువ్వు గెలవాలంటే నువ్వేం చేస్తావో చెప్పు, ఏం చేయగలవో చెప్పు, పక్క రాజకీయాలు ఎలా దుర్మార్గంగా ఉన్నాయో చెప్పు. అంతేగాని తెలంగాణ పాకిస్తానా ఆఫ్ఘనిస్తానా అని చెప్పి మమ్మల్ని భయపెట్టి, నా చుట్టుపక్కల మా ఈ బజార్లంతా ఆంధ్ర వాళ్ళే. ఇక్కడికి వచ్చి నేను 34 సంవత్సరాలు ఏ ఒక్క రోజు కూడా తెలంగాణ బిడ్డలు ఇక్కడికి వచ్చి రే ఆంధ్రోడా బద్మాష్ మాకే అని ఇప్పుడు అల్లా ఇంటికి వస్తారు. ఒక్క టీ ఇస్తే తెలంగాణ బిడ్డకి వాడు జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడయ్యా. అంత హోల్ హార్టెడ్గా ఉంటారు తెలంగాణ బిడ్డలు, ఇంక్లూడింగ్ తెలంగాణ లీడర్స్ ఆల్సో. నీకు తెలీదా? ఇక నీ ప్రాపర్టీ ఇక్కడే ఉందిగా, భూ కబ్జా చేశారా? మీ అన్నయ్య ప్రాపర్టీ ఇక్కడే ఉందిగా, భూ కబ్జా చేశారా? ఎవరు ఎమ్మెల్యే కబ్జా చేశారు? ఎవరు అంటే నువ్వు అన్నావు, ప్రూవ్ చేయి, ప్రూవ్. నాకేమో నువ్వు బిజీగా ఉంటే ఆ ఫైల్ నేను పట్టుకొని నేను పోలీస్ స్టేషన్కి వెళ్తా, నీతో నేను వకాలతా పుచ్చుకుంటా. ఇదిగోండి ఈ సెంటు భూమి కేసీఆర్ కబ్జా చేశాడంట. ఏది ఒక రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి భూములు కబ్జా చేస్తా కూర్చుంటాడండి? ఎక్కడన్నా ఉందా? ఇది తప్పు. ఆంధ్ర ప్రజలారా అస్సలు నమ్మొద్దు. ఇక్కడ తెలంగాణలో మేమంతా క్షేమంగా ఉన్నాం. తెలంగాణ ప్రజలు నా దృష్టిలో దేవుళ్ళు. తెలంగాణ నాయకులు కూడా చాలా గౌరవం ఇస్తారు. తెలంగాణ నాయకులు చాలా మంచోళ్ళు కాబట్టే, కేసీఆర్ చాలా మంచోడు కాబట్టే కదా పోయిన ఎలక్షన్లో చంద్రబాబు కేసీఆర్ని బతిలాడింది మనం కలిసి పోటీ చేద్దామని. ఇంత దుర్మార్గుడు అయితే ఎందుకు కలిసి పోటీ చేస్తానంటాడు? నిజంగా కేసీఆర్ దుర్మార్గుడు అయితే నువ్వెందుకు కేసీఆర్ ఇంటికి వెళ్ళావు? ఎందుకు కేసీఆర్ గొప్ప ముఖ్యమంత్రి అన్నావు? ఎందుకు కేసీఆర్ ఇన్స్పిరేషన్ అన్నావు? ఎందుకు గొప్ప ఉద్యమకర్త అన్నావు? ఎందుకు కేసీఆర్ వాటేసుకున్నావు? దూరం పెట్టాలి కదా దుర్మార్గుల్ని. ఇక్కడేమో అట్లా, అక్కడేమో అట్లా. ఇది తప్పు. మరొకసారి ప్రజలు చెప్తున్నా, ఇక్కడే ఉన్నారు ముఖ్యంగా తెలంగాణలో ఉన్న ఆంధ్ర ప్రజలకి ఒక విజ్ఞప్తి చేస్తున్నా. రేపు మీ అందరి కుటుంబాలతో కదిలి ప్రెస్ మీట్ పెట్టండి. ఆంధ్రలో ఉన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేస్తున్న ఇవన్నీ అబద్ధాలు, మోసాలు, డ్రామా. ఎలక్షన్ కోసం, ఓట్ల కోసం, గెలవడం కోసం కులాల్ని మతాల్ని ప్రాంతాన్ని రెచ్చగొడుతున్నారు. నమ్మొద్దండి, మేమందరం క్షేమంగా ఉన్నాం అని చెప్పమని మీకు విజ్ఞప్తి చేస్తున్నా, మనం ప్రశాంతంగా బతకడం కోసం. నాన్న